తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కీలక సమయంలో ఉన్నతాధికారుల ఉత్తర్వులు మీకు వ్యతిరేకంగా వస్తాయి. మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులకు ఉన్నత మనస్తత్వం కలిగి ఉండాలన్న నిబంధన లేదని గ్రహించండి. మీరు అందరినీ నమ్మడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో గ్రహించి ముందుకు వెళ్ళండి. మీ మీద వ్యక్తిగతంగా ఎవరికీ ద్వేషం ఉండదు. మీకు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా నిలబడేవారు ఉండరు. మీ శక్తి సామర్థ్యాలే మీకు ఇబ్బంది తెచ్చిపెడతాయి. మీకు నరదృష్టి ఎక్కువగా ఉంది. మీ పరపతి మీకు తెలియకుండానే దుర్వినియోగం అవుతుంది. జాగ్రత్త వహించండి. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఈ వారం లేవు. మీరు చెల్లించవలసిన చెల్లింపులు సక్రమంగా చెల్లిస్తారు. మీకు రావాల్సిన రాబడులు సక్రమంగానే వస్తాయి. పొదుపు పథకాల వలన కొన్ని సందర్భాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వివాహం కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. స్థిరాస్తి తగాదాలు తీరి ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలోని కుమారుడు లేక కుమార్తెకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇది ఆర్థికంగా ఊరట కలిగించే అంశంగా మారుతుంది. అయితే ఈ స్థితికి చేరినందుకు ఎంతగానో సంతోషపడతారు. వాళ్ళ సంపాదన మీద ఎప్పుడూ ఆశించరు. వ్యాపారంలో మీ అభివృద్ధి చూసి ఓరలేని వారున్నారు. ఎవరు ఏమి అన్నా మీ పనులు మీరు చేసుకుపోతారు. అయితే మీరు ఊహించిన వైపు నుంచే అదే సొంత మనుషుల నుండి సమస్యలు రావడం జరుగుతుంది. అది గమనించగలరు. కొన్ని ముఖ్యమైన కాంట్రాక్టులు ఒప్పందాలు ఖరారు చేసుకోవడం కోసం విదేశీయానం చేస్తారు. ముందుగా అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని తెలివిగా ఇతర సమస్యలపై దృష్టి సారిస్తారు. దానివలన మంచి ఫలితాలు సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి పేరు మీద చేసే వ్యాపారం లాభిస్తుంది. నూతన కోణాలను జీవితంలో ఆవిష్కరించాలని నిర్ణయించుకుంటారు. సోమరితనంతో అది సాధ్యం కాదని తెలుసుకుంటారు. ఒంటరిగా రంగంలో దిగి విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి కాలం మంచిదని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. గ్రీన్ కార్డ్, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతో అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంపాదిస్తాయి.